హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ సింపుల్ ప్రాసెస్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఒక ప్యాన్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చీలు ఇలా విరిచేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఏ చట్నీలైనా పోపు కంపల్సరీ కదా. పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిటికెడంత పసుపు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తం అందులో వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపల్లి చట్నీ సింపుల్ ప్రాసెస్. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.